కోసం నదుల అనుసంధానాన్ని అడ్డుకుంటారా? ఏదైతే తాజాగా బనకచెర్ల అంశం మీదన రామానాయుడు స్టేట్మెంట్, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గోదావరి వరద జలాలే రాయలసీమకు శరణ్యం అనలేదా? మరి ఇప్పుడు బారాసా నేతల విమర్శలు ఎందుకు? వారిపై జగన్ నోరు విప్పారేం? అన్ని అనుమతులతోనే పోలవరం బనకచెర్ల చేపడతాం, తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకం కాదు, మంత్రి నిమ్మల రామానాయుడు కేసీఆర్ జగన్ ప్రకటనల వీడియోల ప్రదర్శన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిజంగా బనకచెర్ల కట్టాలంటే అనవసరపు రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వడం మానుకుంటే సరిపోతుంది. ప్రత్యేకించి దీంట్లో రాజకీయ లబ్ధి పొందడం కోసమైతే కనుక ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. అక్కడ ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని ఇంతవరకు డిపిఆర్ అవ్వలేదు, దానికి సంబంధించిన అప్రూవల్ కాలేదు, కేంద్ర నిధులు శాంక్షన్ కాలేదు, ఏమీ కాకుండా ఏదో బనకచెర్ల కట్టేస్తున్నట్టు మనం బిల్డప్, వీళ్ళు కట్టేశారన్నట్టు వాళ్ళ బిల్డప్. తీరా చూస్తే కనీసం ఒక మట్టి చుక్క కూడా అక్కడ పడలేదు, మట్టి ముక్క కూడా అక్కడ పడలేదు. కానీ డ్రామాలు మాత్రం పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. రాజకీయ డ్రామాల్ని ఆపి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అది కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తే బాగుంటుంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అంటూ మద్యం కేసులో